మీరు స్టేషన్కి వెళ్లేలోపు మా లాయర్ బెయిల్ పేపర్స్తో వచ్చి కలుస్తాడు. మీ ప్లాన్ అంతా బానే ఉంది, కానీ మేము మీ వాళ్ళ చేత దెబ్బలు తినే సెగ్మెంట్ మాత్రం నాకు నచ్చలేదు రాయుడు. ఫైట్ సీన్ అని అర్థమైపోయింది కదరా, ఇంకేం చూస్తున్నారు? రండి. రే నాన్న, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పారిపోమంటున్నావా డాడ్? మొత్తానికి కాదు, లాయర్ బెయిల్ పేపర్స్ రెడీ చేసే వరకు. వాళ్ళని ఇక్కడే చంపేస్తే పారిపోయిన అవసరం లేదు కదా. అదంత సులువు కాదురా. వాళ్ళ సంగతి మనవాళ్ళు చూసుకుంటారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. డాడ్, ఒక్కసారి నిన్ను వాళ్ళు అరెస్ట్ చేస్తే అన్ని కేసులు ఒక్కొక్కటిగా బయట పెడతారు. ఒక్క దాంట్లో నువ్వు దొరికినా లైఫ్ లాంగ్ మూసేస్తారు. నా మాట విను, వెళ్ళరా, వెళ్ళు. రమ్య, వాళ్ళు పారిపోతున్నారు, వాళ్ళని పట్టుకోండి. రే కార్తీక్! హే, ఆగు! స్టాప్! ఆగు! అవినాష్, ఆగు! కదిలితే కాల్ చేస్తాను. అవినాష్, అవినాష్, నీకేం కాలేదు కదా? డాడ్, కార్తీక్! చెడి! బుల్లెట్ సౌండ్ కి అంత భయపడ్డావు. మరి నీలాగే ప్రతి ఆడపిల్ల తండ్రి ఇంతే ప్రేమగా పెంచుంటారు కదా. మరి నీ కొడుకు బతికుండగానే నరకం చూపించి చూపించి చంపుతుంటే నువ్వేం చేస్తున్నావురా? తప్పని చెప్పాల్సింది పోయి, చట్టానికి పట్టించాల్సింది పోయి, ప్రజలిచ్చిన పవర్తో వాళ్ల మీదకే ఈ మృగాన్ని వదిలేసావు కదా. వీడికి బతికే అర్హతే లేదు. అవునా? చంపుతారా? చంపండి. నన్ను చంపితే నువ్వు ఎంతగానో ప్రేమించే ఆ యూనిఫామ్ పోతుంది. నా చావుకి ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వలేరు. ఎరా, నా గురించి అంతా తెలుసుకున్నావు, కానీ నేను పనిచేస్తుంది యూనిఫామ్ కోసం కాదు, న్యాయం కోసమని తెలుసుకోలేదా? వద్దు, వద్దు చెడి, ప్లీజ్. మీకేం కావాలన్నా అది చేస్తాను. నా కొడుకును వదిలేండి, వాడిని మాత్రం ఏం చేయొద్దు. చేస్తావా? చేస్తాను. అయితే నేను చెప్పే వరకు ఈ లాన్ అంతా పరిగెడుతూనే ఉండు. రేయ్! రేయ్! రే అవినాష్, కేడి నా అంత మంచోడైతే కాదు. కొంచెం కదిలినా కాల్చేస్తాడు. నీ ఇష్టం. వద్దు, వద్దు, నేను పరిగెడతాను, నేను పరిగెడతాను, పరిగెడతాను. పరిగెత్తు. ఒక 10 సార్లు ఆ మెట్లు పైకి కిందికి ఎక్కి దిగు. డాడీ, డాడీ, డాడీ! నువ్వు చేసింది మేం చేయలేమనుకున్నావా, లేదా ఫ్యామిలీ నాకు మాత్రం ఉందనుకున్నావా? ఇంతకింత బాధపడతావు డాడీ? బాధ పెడతాను డాడీ.
డాడీ డాడ్ డాడ్ అవినాష్ భయపడకు. మీ డాడీ ఇప్పుడప్పుడే చావడ్లే. డాడ్ 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 డాడీ 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 అవినాష్ అంత ఆవేశపడకు. చెప్పాను కదా మీ నాన్న చావడు, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయాడంతే. అయినా మీలాంటి వాళ్ళకి చావంత ఈజీగా రాదు కదరా. మా వాళ్ళు మీ డాడీని హాస్పిటల్కి తీసుకెళ్తారులే, కానీ మనం మాత్రం మీ అత్తారింటికి వెళ్దాం, సరేనా? రమ్య మ్యామ్. ఏంట్రా లైఫ్ అంతా జైల్లోనే ఉండాలని తలుచుకుని పిచ్చెక్కి నవ్వుతున్నావా? కాదు, నేను మీ మేనకోడల్ని కిడ్నాప్ చేశానంటే మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో అది తలుచుకుని నవ్వుతున్నా. కోడలా? అవును మేడం, అదే మన మాటలు రాని కీర్తిని ఒక్క 5 నిమిషాల ముందే మా వాళ్ళు కిడ్నాప్ చేశారు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పరా, నిజం చెప్పు. ఆగండి ఆగండి, కంగారు పడి ట్రిగర్ నొక్కేయకండి సార్, ఫోన్ మీకే. కీర్తి, 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 కీర్తి. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం? అది అబద్ధం అనిపిస్తుంది కేడి. వీడు మన దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఫేక్ వీడియో చూపిస్తున్నాడు. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఏంటి మేడం మీరు నా మాటలు నమ్మడం లేదా? సరే అయితే ఒక పని చేయండి, పాపం తన పాపని కిడ్నాప్ చేశామని కౌశికి గారు రోడ్డు మీద కంగారు పడుతూ ఉంటారు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. కనుక్కోండి మేడం. అరే మొహమాట పడతారేంటి? కనుక్కోండి మేడం, చెయ్యండి. హలో, ఎవరు? హలో కౌశికి గారు, నేను జేడీని. మీతో ఒక పని పడి కాల్ చేశాను. జేడీ నువ్వా? నా పాపని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎవరు కిడ్నాప్ చేశారు, ఎవరు కిడ్నాప్ చేశారు? కీర్తిని కిడ్నాప్ చేశారా? అవును. అసలేం జరిగింది? అసలేం జరిగింది? అసలేం జరిగింది?